అందరికీ నమస్కారం అండి. మనలో చాలామంది ప్రశాంతత కోసము నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీత రూపంలో ఆస్వాదిస్తూ ఉంటారు. పంచభూతాల్లో శబ్దము అన్నిటికంటే ముందు ఉంటుందని పండితులు చెప్తుంటారు. ఆ శబ్దము ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారము ఓంకారము. నిజానికి ఓంకారము ప్రతి ఒక్కరి దేహంలో ఉంటుంది. ఓం అని శబ్దం చేయగానే ఆ తరంగాలతో దేహము పులకితం అవుతుంది. ఓం అన్నది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు. వేదాలలో నిక్షిప్తమైన ఓంకారనాదము మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రము. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షలో కూడా ఆరోగ్యంగా ఉండటానికి కారణము ఓంకారనాదమే. విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో జరిపిన పరిశోధనల్లో కూడా ఓంకారము మృత్యుంజయ జపం అని బయటపడింది. ఓంకారాన్ని మతానికి ముడిపెట్టడం వల్ల ఓంకారం చేసే మేలు పరిమితమైపోతుంది. ఓంకారం ఉచ్చరించటం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకోవాలి. ఓంకారం ఉచ్చరించటం వల్ల కలిగే ప్రయోజనాలు: నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి యొక్క ఆరోగ్యము పరిపూర్ణంగా ఉంటుంది. ఓంకారం 15 నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గిపోతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఊపిరితిత్తుల యొక్క పనితీరు కూడా మెరుగున పడుతుంది. జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగుతుంది. కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది. థైరాయిడ్ పనితీరును క్రమబద్ధం చేస్తుంది. ఓంకారంలో ఉన్న మహత్యాన్ని అందరూ తెలుసుకొని తప్పనిసరిగా ఓంకారాన్ని పఠించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.